హిందువులు డిఫాల్ట్గా నేరస్తులే అవుతారు. వారు జైల్లో ఉంటూ తమని తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలి. అంటే ఒకవేళ మోదీ 2014లో అధికారంలోకి రాకపోయి ఉంటే, మత హింస చట్టం యథాతథంగా అమల్లోకి వచ్చి ఉంటే ఏందబ్బా పరిస్థితి? సింపుల్. భారత్లో హిందువుగా బ్రతకడం అసాధ్యం. క్రిస్టియన్ గానో ముస్లిం గానో మారితే అరెస్ట్ల భయాలుండవు. సామాన్య హిందువు నిస్సహాయ స్థితిలో మతం మారుతారు. అదే కావాల్సింది మన సోరోస్ బ్యాచ్లకి. ఇప్పుడు అర్థమైందా? బరాక్ ఒబామా ముట్టన్నట్టు ప్రస్తావించిన యూపీఏ సర్కార్ ముస్లిం ఓటర్ల ప్రేమ సంగతి. ఈ దేశ చరిత్ర, నాగరికత, మెజార్టీ మతం, ధర్మం, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, వ్యవహారం ఏది ఎటు పోయినా సరే వాళ్ళు మాత్రం అధికారంలో ఉండాలి. చాలు, తగ్గేదేలే. అందుకోసం దేనికన్నా రెడీ. లేని హిందూ ఉగ్రవాదాన్ని చిదంబరం పదే పదే పేరుకంటూ వచ్చిండ్రు. గాంధీల కుటుంబానికి దగ్గర వాడైన సుశీల్ కుమార్ షిండే అప్పట్లో కాషాయ ఉగ్రవాదం ఉందంటూ రెచ్చిపోయాడు. ఆయన కూతురు ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్లో ఉన్నది. ఆమె పేరు ప్రణతి షిండే. ఆమె ఏమైందో తెలుసా? రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేసేలా ఆపరేషన్ సింధూర్ కేవలం మీడియా తమాషా అని